హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు చింతలి లిటిల్ చెఫ్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటండి, మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, పచ్చి మామిడికాయతో పప్పు చేయబోతున్నాను. గెట్ రెడీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని నేను పాట్లో కుక్ చేస్తున్నాను, పాతకాలంలో లాగా. పప్పు కడిగి నేను శుభ్రంగా దీంట్లో నానబెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం. దీంట్లో కొంచెం 3/4 ఉడికిన తర్వాత అప్పుడు అన్నీ కావలసిన పదార్థాలన్నీ దీంట్లో యాడ్ చేసుకుందాం. అప్పటి వరకు పప్పు ఉడుకుతూ ఉంటుంది. పప్పు ఉడుకుతుంది కదండి, ఈ లోపల వీటన్నిటిని పీల్ చేసుకొని మంచిగా చాప్ చేసేసుకొని రెడీ చేసుకొని ఉంచుకుందాం. 3/4 పప్పు కుక్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ మంచిగా మెత్తగా కుక్ చేసేసుకుందాం. రా మ్యాంగోస్ వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. అజీర్తి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళన్నిటికీ తొందరగా రిలీఫ్ వస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. సీజనల్గా దొరికినప్పుడు అన్నిటినీ యూజ్ చేసేసుకొని రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ తినాలి. మనం పప్పులో వేసుకోవచ్చు, తొక్కు పచ్చడి చేసుకోవచ్చు, ఇలా ఎన్నెన్నో చేయొచ్చండి. నేనేమో పులుపు కోసం మ్యాంగో యూజ్ చేస్తున్నాను, చలవ కోసం బీరకాయ యూజ్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైతే ప్రతి కర్రీలో టమాటో యూజ్ చేస్తానండి. పప్పులో, ఏదైనా గ్రేవీ కర్రీలో టమాటో లేకపోతే నాకైతే నా కిచెన్ అసలు గడవదండి. సరే, వీటన్నిటిని వాష్ చేసుకొని కట్ చేసుకుందాం. చాప్ చేసేసుకుందామా. పచ్చిమిర్చి పప్పులో చాలా టేస్ట్ ఇస్తాం. ఆ ఉడికేటప్పుడు సగం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ ఇలా సన్నగా తురుముకుందాం. తురిమిన ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసుకుందాం. టమాటోని కట్ చేసుకుందామా. టమాటా యూజ్ చేయటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలా రుచి కూడా యాడ్ అవుతుంది. మ్యాంగో యూజ్ చేసినప్పుడు కొంచెం పులుపు డామినేట్ చేస్తుంది కదా, టమాటో వేస్తే కొంచెం స్వీట్ అనేది లైట్గా యాడ్ అవుతుంది. మ్యాంగో వేడి అంటారు కదా, అందుకే కొంచెం బీరకాయ యాడ్ చేస్తున్నాను. బీరకాయ పప్పు చాలా బాగుంటుంది. ఒకప్పుడు బీరకాయ పీసులు వేసేస్తే చాలా బాగుంటుంది. పప్పు ఇలా పలుకుగా ఉడికినప్పుడే పదార్థాలు వేసుకుందాం. ఫస్ట్ బీరకాయ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. తాలింపు వేసేసుకుందామా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించేసుకుందాం. లాస్ట్లో మామిడికాయ వేసుకుందాం. సిమ్లో పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. కొంచెము మ్యాంగో వేసుకుందాం. ఎక్కువ పుల్లగా ఉంది, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. సరిపోతుంది. బాగా పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని వేసుకోవచ్చు. కారం వేస్తున్నాను. పప్పు మెదుపుకుందాం. అయిపోయింది. తాలింపు వేసేసుకుందామా. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో పప్పు. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకుందాం.
తాలింపు నేను నేతితో వేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి నేతితో వేస్తే. తాలింపు కోసం తాలింపు గింజలు ఫస్ట్ తాలింపు గింజలు వేసుకున్నాం తగినంత. ఎండుమిర్చి వేసుకున్నాం. వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఎక్కువ వేస్తే సువాసన బాగా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తగినంత కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కానీ ఇలా వేస్తే తీసి పక్కన పెట్టకుండా ఉంటారు. ఇంగు వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాం. ఆల్రెడీ ఆనియన్స్ వేసుకొని తాలింపులో కూడా వేసుకుంటే చాలా గుమాయిస్తుందండి పప్పు. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. తాలింపు రెడీగా ఉంది, వేసేసుకుందాం పప్పు. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము గార్నిష్ చేసుకుందాం. కొంచెము టమాటో పచ్చడి యాడ్ చేసుకుందాం. కమ్మటి పప్పు. నాకు ఉట్టిపప్పు ఫస్ట్ ఒక ముద్ద తింటాను. పుల్లగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కొంచెం టమాటా పచ్చడి వేసుకొని స్వాగతం అండి.